అర్థమైందా? భక్తి ఉంటుంది, ఆ భక్తి హీనమైనది. చెట్టు కాయలు ఉంటాయి, అన్ని కాయలు పరిపూర్ణంగా ఉండవు. కొన్ని కాయల్లో కుళ్ళు ఉండిద్ది, కొన్ని కాయల్లో పురుగులు ఉంటాయి, కొన్ని కాయల్లో మచ్చలు ఉంటాయి. అవి పరిపూర్ణంగా ఉండవు. ఉండటానికి కాయ రూపం ఉంది. భక్తిహీనత అంటే దేవుని నమ్మిన వారే భక్తిహీనులు అంటే సగం భక్తి. చెప్పండి, మనం పరిపూర్ణమైన భక్తిని దేవునికి ఇవ్వాలి, నిండు భక్తిని దేవునికి ఇవ్వాలి. మీరు ఎవరైనా దాహంతో వస్తే నీళ్ళు ఇస్తారు, సగం గ్లాస్ నీళ్ళు ఇస్తారా? ఇప్పుడు అది ఇచ్చారు ఎవరికైనా? టీ ఇస్తారు, సగం గ్లాస్ ఇస్తారా? సగం గ్లాస్ ఇచ్చి చూడండి, అక్కడ ఏదో జరిగింది. నిండుగా ఇవ్వాలని చూస్తారు. దేవునికి మన భక్తి జీవితాన్ని ఎలా ఇవ్వాలి? నిండుగా ఇవ్వాలి. అది కొంచెం ఇది కొంచెం కలపకూడదు. టీ తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు? పాలు, టీ అంటే కాఫీ పొడి అంటారు. పాలు, నీళ్లు, టీ పొడి, పంచదార వేస్తారు. కొంచెం కారం, కొంచెం పంచదార వేసి ఎవరన్నా కలిపించారు టీ? ఎవరు కదా. ఈ విషయంలో మన జీవితంలో నిండుగా మన భక్తి జీవితానికి ఇవ్వాలండి. ఎలా ఇవ్వాలి? నిండు ప్రార్థన ఉండాలి, నిండు భయభక్తులు ఉండాలి, నిండు మనసు ఉండాలి. దేవుని సన్నిధానమునకు వస్తూ దేవుని